దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మకపోవడంతో సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్, సిబిఐ నివేదిక నుంచి దృష్టి మళ్లించేదిగా టీడీపీ హింసా రాజకీయాలు, అంబటి రాంబాబు హత్యాయత్నం, జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి, జంతు కొవ్వు లేదని ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ నివేదికలో స్పష్టం అంటూ కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. కాకపోతే చిరుతల దాడిలో నలుగురికి గాయాలు, నార్సల మండలం బొందలవాడలో ముగ్గురు, సంజీవపురంలో మహిళపై చిరుతల దాడి, అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, 3 చిరుతలు ఒకే రోజు వేరువేరుగా దాడులు చేయడంతో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. సింగనమల నియోజకవర్గం బొక్కరాయి సముద్ర మండలం సంజీవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మమ్మ పొలం వద్దకు వెళ్ళగా చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గట్టిగా కేకలేడంతో పారిపోయింది. స్థానికులు బాధితురాలని 108 వాహనాలు అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అలాగే నార్పల మండలం బొందలవాడకు చెందిన కోసంకి నాయుడు తోటలో డ్రిప్ ముందు వదులుతుండగా చిరుత దాడి చేసింది. గట్టిగా కేకలేయడంతో అది పారిపోయింది. ఇదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి గంగరాజు పొలం వద్దకు వెళ్తుండగా దాడి చేసి గట్టిగా కేకలేయడంతో పారిపోయింది. లక్ష్మీదేవి గాయపడింది. మరో ప్రాంతంలో ఇదే గ్రామానికి చెందిన నారాయణ స్వామి గొర్రెలు కాస్తుండగా చిరుత దాడికి దగ్గర తప్పించుకుని సమీపంలోని వ్యక్తుల వద్దకు పరిగెత్తుకెళ్లాడు. గ్రామస్తులు వెళ్ళి చూడగా 3 చిరుతలు పారిపోవడానికి గుర్తించారు. ఈ క్రమంలో అడవి పిల్లి కనిపించడంతో స్థానికులు చిరుత అనుకుని దాడి చేసి చంపేశారు. అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ అక్బరు సిబ్బంది బొందలవాడ పరిసరాలు పట్టించారు. చిరుతలు పట్టుకోవడానికి చర్యలు తీసుకున్నామని ఎవరు భయపడదని ప్రజలకు సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పుడు